హలో అందరికి నేను రాధిక వెల్కమ్ టు మగువ మీకోసం ఛానల్. ఈ రోజు మనము స్పెషల్ పూరి రెసిపీని చూద్దాము. అటుకులతో పూరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. కర్రీ కూడా అవసరం లేదు మనకి. సమ్మర్ కదా, పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి వెరైటీగా చేసి పెడుతూ ఉండాలి కదా. ఇట్లయితే ఒకసారి చేసి పెట్టి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సరే మరి ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్ అటుకులు తీసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ లో ఉన్న అటుకులు తీసుకున్నాను. వాటర్ పోసి ఒకసారి మంచిగా కడిగేసుకోవాలి. వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇప్పుడు ఇవైతే పొడి పొడిగా ఉంటాయి కదా, కొంచెం ఒక 2-3 స్పూన్స్ అలా వాటర్ అలా చల్లేసి పైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. ఈ లోపు ఇవి బాగా నానిపోతాయి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకైతే ఇవి బాగా నానిపోయినాయి అన్నట్టు. ఇలా మ్యాష్ చేసుకోవాలి అంతా కూడా. ఇలా మెదిపేసుకుంటే పిండి లాగా వచ్చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను నేను. ఒక హాఫ్ స్పూన్ వాము తీసుకొని ఈ విధంగా మెదిపి వేసుకోవాలి ఇందులో. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారం, టేస్ట్ కి తగినంత సాల్ట్, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అంతా కూడా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇంకా దీన్ని అయితే చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ వేసుకోండి, ఎందుకంటే మనం ముందే అటుకుల్ని నానబెట్టుకున్నాం కాబట్టి అందులో ఆ వాటర్ ఉంటాయి కదా. ఈ విధంగా పిండిని మంచిగా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి పిండిని మెత్తగా అటు ఇటు కలిపేసి ఒక కాటన్ క్లాత్ తడిపి దానిపైన వేసేయాలి. పిండిని 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకొని పూరి చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ విధంగా ఉండల్లాగా చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ పిండి అయితే ఎంత గట్టిగా ఉందో. పిండి మనకి ఈ విధంగానే ఉండాలి. బాగా సాఫ్ట్ గా ఉన్నా కూడా పూరీలు అనేవి రావు. ఇక్కడ అన్ని నేనైతే చేసేసాను. ఒక పీటకి ఆయిల్ రాసేసుకొని అలాగే కోలకు కూడా ఆయిల్ రాసి ఈ విధంగా పూరీలు అయితే ఒత్తేసుకోవాలి. పూరి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి. ఇలానే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి. ఇలా కోలతో చేయడం కష్టంగా ఉంటే పాలిథిన్ కవర్ కి ఆయిల్ అప్లై చేసి కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి అలా చేసినా కూడా. ఇంకా అన్ని పూరీలను చేసేసుకొని మనం ఇంకా ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. పూరీలు చేసే ముందే మనం ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కి. చేస్తూ ఉంటూ డైరెక్ట్ పూరీలు అయితే కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ లో అందరు వెకేషన్స్ కట్టు వెళ్తూ ఉంటారు కదా తిరగడానికి. అప్పుడైతే పిల్లలకి తినడానికి స్నాక్స్ టైప్ లో ఇవైతే చాలా బాగుంటాయి. ఎటైనా పిక్నిక్స్ కి వెళ్ళినా లేదా ఎటైనా టూర్స్ కి వెళ్ళినా కూడా 2-3 డేస్ దాకా కూడా ఇవి నిల్వ ఉంటాయండి. మనకి పాడవకుండా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక ఒక్కొక్క పూరి వేస్తూ ఇలా మనం అయితే పైన ఆయిల్ వేస్తూ ఉండాలండి. మనం నార్మల్ గా పూరీస్ చేసినప్పుడు అయితే పూరిని మనం కిందికి ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పైన ఆయిల్ పోస్తూ ఉండాలి. కిందికి ప్రెస్ చేస్తే హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనకి పూరి అనేది బాగా పొంగదనమాట. ఇంకా తెలిసిందే కదా, పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి స్పెషల్ గా అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు చేసి పెట్టేది కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది. అండ్ అలాగే ఇందులో మనం అన్ని మసాలాలు అవి వేసాం కాబట్టి డైరెక్ట్ గా కర్రీ లాంటి చట్నీ లాంటి ఏమీ లేకుండా తింటారు. కేచప్ లాగా వేసి ఇచ్చినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లో అయినా స్నాక్స్ టైమ్ లో అయినా తినడానికి చాలా బాగుంటుంది. అన్ని పూరీలు సేమ్ అదే విధంగా చేసేసుకోవాలి. ఇంకా నేను పూరీలు అయితే చాలానే అయ్యాయండి. నేను చేసిన మెజర్మెంట్ కి చూడండి ఒక 15 దాకా అయ్యాయి పూరీలు అయితే. టేస్ట్ అయితే చూస్తున్నాను నేను ఇక్కడ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు కర్రీతో పనే లేదు. ఇంకా పిల్లలకు కావాలి అంటే కొంచెం కెచప్ అట్లా వేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. కలర్ కలర్ గా మంచిగా కనిపిస్తుంది కదా ఇక్కడైతే చూడడానికి. టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. మనం ఇందులో అటుకులు వేసి చేసాం కదా, అటుకులతో పూరి అదిరిపోయింది అనమాట. మరి ఇంకెందుకండి లేటు, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది అయితే నా కామెంట్ ద్వారా తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.